అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు అయితే చూద్దాం. మరి అవి చూసే ముందు అయితే ఇంకా మన ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూద్దాం. రాజకీయ నేతల ఉద్యోగుల పిల్లలు సర్కార్ బడుల్లో వసతి గృహాల్లో చేరితే అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి రాజకీయ నేతల ఉద్యోగుల పిల్లలు సర్కార్ బడుల్లో వసతి గృహాలు చేరితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉన్నోడు లేనోడు అనేది ఒకటి ఇప్పుడు ఎప్పటి నుంచో అపోహ ఉందన్నమాట. ఉన్నోళ్ళు ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో చదివితే లేనోళ్ళు ఓన్లీ ప్రభుత్వ బడుల్లో మాత్రమే చదువుతారనే ఒకటైతే ఉందన్నమాట. అది నిజమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కొంత వసతుల కారణంగా, వసతుల కొరత కారణంగా, లేదు అంటే మరి ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మరి ప్రభుత్వ స్కూళ్ళలో అవి నిర్వహించకపోవడం, ఇవన్నీ కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగా మరి కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇక విద్య కావచ్చు, మరి వసతులు కావచ్చు, అలాగే ఏదైనా పౌష్టికాహారం ఇచ్చేటువంటి లోపాలు లేకుండా ఉన్నట్లయితే మరి ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలో వెయ్యాలి మా పిల్లలని అనే ఒక రోజైతే రావాలి. నిజంగా ఆ రోజు కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ప్రభుత్వ పాఠశాలలు చాలా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడేంత బెటర్ అని అయితే చెప్పుకోలేదు. ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చినట్టు రాజకీయ నేతలు, ఉద్యోగుల పిల్లలు ఎప్పుడైతే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారో అక్కడ ప్రభుత్వ పాఠశాలలు కూడా మెరుగు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ చదివే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మెరుగైన సౌకర్యాలు అయితే గవర్నమెంట్ కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పేద ప్రజల కోసం దాదాపు ప్రభుత్వం చేయాలంటే ముందుకు రాదు. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ప్రభుత్వాలు ఎక్కువ ఆరాట పడుతుంటే, వాళ్ళ కోసమే ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తుంటాయి. కావచ్చు మరి ఇట్లా ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి పిల్లలు చదివితే మరి ఖచ్చితంగా స్కూల్ అయితే మంచి మెరుగైన పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఈరోజు సంబంధించిన నేటి మాట చూసుకుంటే, ఇక మీరు పోగేస్తున్నది పొలిటికల్ టెర్రరిజమే, అగ్రకులాలు రాజేస్తున్నది దురంకారపు నిప్పే, ప్రలోభాల ఊబిలోకి అమాయక ప్రజలను నెట్టుతూ మనోభావాల చాటున మహాకుట్రలు చేస్తున్నారు. ఎక్కాల్సిన పదవి పీఠం కోసం, ఎగరాల్సిన పార్టీ జెండా కోసం మీరు రంగులు మార్చే ఊసర వెల్లులనే మించిపోతున్నారు. కట్టు కథలతో కట్టడి చేయడం అంత తేలిక కాదని బడుగు బలహీన వర్గాలు నిజాలు తెలుసుకున్నారు. కులానికి ఒక సంఘం ఏర్పడి ఊరూరా మేలుకొలిపే గొంతుకలై వీధి వీధిన మీరు చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు. మీ నిషేధపు కంచెలు తెంచుకొని రొమ్ము విరుచుకొని సవాలు విసురుతున్నారు. మీకు రానున్నది రాహుకాలమే. స్థానిక ఎన్నికల పోరు బీసీల వశం కానున్నది. హైకమాండ్కు సమాధానం చెప్పుకునే తొందరబాటులో నీళ్లు మింగకండి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే తెలంగాణలో ఉద్యమం పురుడు పోసుకుంటాయని పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మాట చూడొచ్చు. మరి నిజంగా అట్లనే నడుస్తుంది సేమ్. ఇక నెక్స్ట్ ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్లే ముందుగా మరి ఇంకొకటి చూద్దాం. ఇక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మాంటిసోరీ ఆలియాస్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి సత్య భాస్కర్ హై స్కూల్ అట ఇది. చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల జాబితా నమోదు చేయని వైనం, కనీస బాధ్యత చూపని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ అంట, కనీస బాధ్యత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారట. మరి భద్రాద్రి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విధి నిర్వహణలో ఉన్నట్ట లేనట్ట విద్యాశాఖ మంత్రి యనమల రేవంత్ రెడ్డి స్పందించాలి అంటూ తల్లిదండ్రుల వినతి. మరి ఇక చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల జాబితా కూడా నమోదు చేయలేదట. మరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా డ్యూటీలో ఉన్నారా లేరా అసలు అన్నట్టుగా మరి యనమల రేవంత్ రెడ్డి గారు, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకొని మరి స్పందించాలంటూ మరి తల్లిదండ్రులు అయితే వినతి పత్రం అందజేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక బడిలో బాధుడు ఆపేదెవరు? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల మోత, పుస్తకాలు యూనిఫామ్ మాటిన దోపిడీ, ఏటా వాటి ధరలు కూడా పెంచేస్తున్న వైనం, ఎక్కడా కనిపించని ఫీజు పట్టికలు, తనిఖీలు మరిచిన విద్యాశాఖ అధికారులు అంటూ. సో ఇక ఎవరైతే ప్రజలు ఎప్పుడైనా ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నంత వరకు వాళ్ళు అలాగే పెంచుకుంటారు. సో ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఏం కట్టడి చేసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించదు. రోజుకొక వార్త వస్తుంటుంది, రోజుకొక న్యూస్ వస్తుంటుంది, అయినా మరి చూసి వదిలేస్తారు. జనాలు కూడా అట్లనే ఉన్నారు, ఎందుకంటే వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కొన్ని కాలేజీలకు సంబంధించి ఈ కాలేజీలో ఇంత ఫీజు ఉంది, అంత ఫీజు ఉందని చూస్తుంటాం. మళ్ళీ అదే కాలేజీలో మనం వెళ్ళి జాయిన్ చేస్తూ ఉంటాం, జాయిన్ చేస్తూ ఉంటాం. ఇక గొల్ల కుర్మలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. GMPS రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం అశోక్ అంటున్న వార్త అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తల్లో ఇక కొమరంభీం ప్రాజెక్టుకు జలకళ, 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల, ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, 3 గ్రామాల జల దిగ్బంధం, 500 ఎకరాల్లో నీట మునిగిన పంటలు అంటూ ఒక వార్త. ఇక మరి కొమరంభీం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. 2 రోజులుగా ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలతో కొమరంభీం ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోందట. దీంతో గురువారం అధికారులు ప్రాజెక్టులోని 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట. మరి కొమరంభీం ప్రాజెక్ట్ అయితే జలకళ అంటే నీళ్లతో కలకలాడుతుంది అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందివ్వాలి.
దిశ కమిటీ సమీక్షా సమావేశంలో ఎంపీ గేడం నగేష్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక బోధ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ నేత పసుల చంటి వినతి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి బోధ్ అయితే ఏదైతే ఉందో దాన్ని రెవెన్యూ డివిజన్గా పరిగణించాలని వార్త చూడవచ్చు. ఇంకా సీజనల్ వ్యాధులు నివారణ చర్యలు చేపట్టాలి, నిర్మల్ జిల్లా వైద్యాధికారి రాజేందర్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక బాసర భక్తులకు సౌకర్యాలు కల్పించాలి, ఆలయ అధికారులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. జైపూర్లో ఆపరేషన్ ముస్కాన్ 8 మంది బాల కార్మికులకు విముక్తి అట. మంచిర్యాల జిల్లాలో జైపూర్ పోలీస్ భాగంలోని ఆపరేషన్ ముస్కాన్ టీం చేసిన ప్రత్యేక తనిఖీల్లో ఇప్పటి వరకు కూడా మరి జైపూర్లో బాల కార్మికులను అయితే పనిలో చేర్చుకోవడం జరిగిందట. మన బాల కార్మికులకు అయితే 8 మందికి అయితే విముక్తి కలిగింది అన్నట్టు ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య యత్నం, డిప్యుటేషన్ పై వచ్చి మూడేళ్ళైనా సొంత జిల్లాకు పంపలేదని ఆవేదన, ఆర్ఎం ఈడీలను కలిసినా న్యాయం జరగలేదు. మరి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ డిపోలోని పనిచేస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ షేక్ హిమాం షాషా మనస్తాపంతో పురుగులమంతా తాగి ఆత్మహత్యాత్మకు పాల్పడిందట. మరి నిజామాబాద్ నుండి నిర్మల్ ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆర్మూర్ బస్టాండ్ వద్ద ఆపేసి డ్రైవర్ ఆత్మహత్యాత్మకు పాల్పడినట్టు గమనించిన ఆర్టీసీ సిబ్బంది బాధితుడిని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. బాధితుడు తన గోడునైతే క్యూన్యూస్కి అయితే క్యూన్యూస్ ప్రతినిధితో చెప్పుకుంటా ఉన్నాడు. మరి డిప్యుటేషన్ పై వచ్చి 3 ఏళ్ళైనా కూడా సొంత జిల్లాకు పంపట్లేదట. మరి ఇలాంటి ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఏమంటారు, ఇలాంటి ఎంప్లాయీస్ కోరికలు చిన్నవి ఉంటాయి అనమాట. మరి ఒత్తిళ్లు తీసుకొచ్చి ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఎవరు బాధ్యతలు చెప్పరు. అతనైతే సంవత్సరం కోసమే డిప్యుటేషన్ పైన పోయిండు, అంటే సంవత్సరం అయిపోగానే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి, ఆయన సొంత జిల్లా ఏదైతే ఉంటుందో అక్కడికి రావాలి. కానీ అక్కడ 3 ఏళ్ళు అయినా కానీ మరి అక్కడనే ఉంచుతున్నారంట. మరి ఆయన సొంత జిల్లాకి అయితే తీసుకెళ్ళారంట. మరి నిజంగా అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. ఒక ఆర్టీసీ కార్మికులు ప్రయాణించాలంటే అంత దూరం ఉండి, ఫ్యామిలీకి దూరంగా ఉండి ప్రయాణించాలంటే చాలా కష్టం అవుతుంది. మరి 3 ఏళ్ళు అయినా పట్టించుకుంటలేరంట. ఆయనకి ఎంత విరక్తి వస్తే అంత అపూర్వం ఉంది. ఇక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టండి, ఉచిత వైద్య శిబిరంలో నిర్వాహకుల సూచన అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో యువకుడి ఆత్మహత్యాయత్నం, పానీపూరి బండికి అనుమతించడం పోవడంపో అఘాయిత్యం అంట. మరి ఇది ఎక్కడంటే ట్రాఫిక్ పోలీసులు పానీపూరి బండికి పర్మిషన్ ఇవ్వలేదని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన బాలాజీ అనే యువకుడు పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో పానీపూరి బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావడంతో సభా ప్రాంగణాన్ని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు పానీపూరి బండిని అక్కడి నుంచి తొలగించారు. కార్యక్రమం అనంతరం బండిని మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. అమిత్ షా పర్యటన ముగిసిన అనంతరం పాత ప్రదేశంలో పానీపూరి బండి పెడతానని పర్మిషన్ అడిగితే ట్రాఫిక్ పోలీసులు అయితే ఇస్తలేరట. మరి దానికి నిరసనగా మరి యువకుడు అయితే వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో మరి ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసిండంట. దళిత కుటుంబానికి న్యాయం జరిగేనా, అధికారులు చర్యలు తీసుకునేది ఎప్పుడు అంటూ మరి స్రవంతి అనే దళిత మహిళ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణపై అధికారులు స్పందించారట. గత కొన్ని నెలల నుండి వీడీసీ పేరుతో జక్రన్పల్లి గ్రామంలో కొందరు పెద్దలు దళిత మహిళ స్రవంతి కుటుంబాన్ని సామాజికంగా దూరం పెట్టి ఒంటరిగా జీవించాల్సిందిగా ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారట. మరి ఇంటి నిర్మాణ వ్యవహారంలో ముదిరిన వివాదం కాస్త హైకోర్టు వరకు వెళ్ళినా వారికి న్యాయం చేకూరలేదని బాధితులు వాపోయారట. మరి మొత్తం మీద దళిత కుటుంబాన్ని అయితే దూరం పెట్టిరట. మరి వాళ్ళకు ఖచ్చితంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఆయిల్ ఫామ్ రైతులకు బైబ్యాక్ ఒప్పంద పత్రాలు అందజేత. ఇక జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న రైతులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు యాస్మిన్ బాబా గురువారం బైబ్యాక్ ఒప్పంద పత్రాలు అందజేసిరంట. ఇక ఎన్నికల విధులపై బిఎల్ఓలకు శిక్షణ అంటూ ఇక భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో బిఎల్ఓలకు అసెంబ్లీ లెవెల్ మాస్టర్స్ ట్రైనర్తో శిక్షణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారంట. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, 6,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి, ఈ నెల 25న సమావేశానికి మందకృష్ణ రాక అంటూ ఒక వార్త. మరి దివ్యాంగులకు ఏదైతే హామీ ఇచ్చారో మరి వాళ్ళ యొక్క హామీలను నెరవేర్చి వెంటనే 6,000 రూపాయల పెన్షన్ అయితే అమలు చేయాలని చెప్పేసి అయితే ఇక దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ నెల మందకృష్ణ మాదిగ గారు అయితే రానున్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక మెడికల్ కాలేజ్ వద్ద తీన్మార్ మల్లన్న టీం ధర్నా, మల్లన్న ఆదేశాలతో చల్మెడ ఆసుపత్రి సందర్శన, విద్యార్థులు స్టైఫండ్ ఇవ్వకపోవడంతో సమాధానం చెప్పాలి, ప్రశ్నించిన డాక్టర్లను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు, ఆందోళనలో పాల్గొన్న టీం సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక కరీంనగర్ రూరల్ బొమ్మకల్ గల చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో చదువుతున్న ట్రైనీ విద్యార్థులకు రావాల్సిన స్టైఫండ్ ఇవ్వాలని యాజమాన్యాన్ని అడిగినందుకు 62 మంది జూనియర్ సర్జన్లను సస్పెండ్ చేసినట్ట. మరి వాళ్లకు స్టైఫండ్లు రాక వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే మరి 62 మందిని సస్పెండ్ చేసిరంట. ఇక మరి చూడొచ్చు. ఇక ప్రమాదకరంగా మారిన వృక్షం తొలగించిన యూత్ కాంగ్రెస్ నాయకులు అంటే ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. అభివృద్ధి పనుల వేగం పెంచాలట.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, పాఠశాలలు, అంగన్వాడీల మౌలిక సదుపాయాల కల్పన తదితర పనులు వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు అయితే అధికారులను ఆదేశించారట. మరి అధికారులు కూడా ఖచ్చితంగా అభివృద్ధి పనులను వేగం పెంచాలి. ఇక పీడిఎస్యు పోస్టర్ ఆవిష్కరణ. ఇక పీడిఎస్యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించి జూలై 12, 13 జరిగిన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారట. మరి పీడిఎస్యు పోస్టర్ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఒక వార్త రావడం జరిగింది. ఇక లక్షలు పెట్టి నిర్మించి లక్షణంగా వదిలేసి అపరిశుభ్రంగా మారిన పబ్లిక్ టాయిలెట్లు పట్టించుకొని గ్రామ పంచాయతీ అధికారులని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సుమారు 18 లక్షల డిఎంఎఫ్టి గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ దుకాణాల సముదాయం అలాగే బస్టాండ్ కాంప్లెక్స్లను 2024 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అయితే ప్రారంభం తర్వాత వినియోగంలోకి రాకపోవడంతో దుకాణాల కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీకి రాకుండా పోతుంది. అలాగే ఈ భవన సదుపాయంలో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ అపరిశుభ్రంగా మారడంతో పాటు గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని దుర్గంధ భరితంగా మారింది. లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన వినియోగంలోకి తీసుకురావడంతో పాటు వినియోగంలోకి తెచ్చిన సులభ్ కాంప్లెక్స్ను శుభ్రపరచకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన రహదారిని ఆనుకొని రామడుగు మండల కేంద్రంలో ఉన్న ఈ భవన సముదాయం దుస్థితి గ్రామ పంచాయతీ అధికారులకు కనబడకపోవడం శోచనీయం. ఇకనైనా గ్రామ పంచాయతీ అధికారులు మేల్కొని దుర్గంధ భరితంగా మారిన సులభ్ కాంప్లెక్స్ని శుభ్రపరచాలని భవన సముదాయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారంట. మరి బిల్డింగ్స్ అయితే కట్టేసిరంట కానీ మరి వాటిని ఓపెన్ చేస్తలేరంట. ఓపెన్ చేసిన వాష్రూమ్స్ కూడా చూడవచ్చు, అవి చూడడానికే మరిగా దారుణంగా కనిపిస్తున్నాయి. ఇక మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే ఏసీబీ వలలో 3 నిమ్స్ అధికారులట. మరి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జహీరాబాద్ కార్యాలయంలో పనిచేస్తున్న అవినీతి అధికారులను ఏసీబీ వల వేసి పట్టుకుందట. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కార్యాలయంలో అధికారులు సోదాలు చేయగా సాయంత్రం 3 గంటల సమయంలో పట్టుబడ్డారు. ప్రధాన నిందితుడు A1గా రాజారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ A2 సతీష్, డిప్యూటీ తహసీల్దార్ A3గా దుర్గయ్య. ఇక డ్రైవర్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నాయి. అవి ఫిర్యాదు అయితే చేయడం జరిగిందంటే మొత్తం మీదనైతే మరి ఏసీబీ వలలో అయితే 3 నిమ్స్ అధికారులు అయితే పట్టుబడినట్టుగా మనకైతే అర్థమైపోతుంది. ఆల్రెడీ మనకు ఇంతకుముందు ఎన్నో వార్తలు అయితే రావడం జరిగింది. మరి ఇదే తరహాలో మరి ఎందుకు లంచాలు తీసుకుంటారు, ఎందుకు దొరుకుతారో అర్థమైతలేదు. ఇప్పుడు మీ లైఫ్ లైఫ్ ఖరాబ్ అయిపోతాయి. ఏమంటారు, జనాల దగ్గర వేలకు వేలు దండుకొని తింటే. ఇక డబుల్ ఇళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రధానమంత్రి కార్యాలయ అధికారితో మాట్లాడి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన, లబ్ధిదారులతో అధికారుల ముఖాముఖి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక అగ్నికి ఆహుతైన స్కూల్ బస్సు త్రుటిలో తప్పిన ప్రమాదం. మరి ఇది ఎక్కడంటే సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు మంటలకు ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో అదృష్టశాత్తు ఎవరు గాయపడలేదు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 5 విద్యార్థులు ఉండగా బస్సులో పొగ రావడం చూసి వెంటనే కిందికి దిగారంట. మరి ఏమైందో, మరి ఎట్లయిందో. అంగన్వాడీ కేంద్రంలో షూస్ పంపిణీ అట. మండలంలోని రెజింతల్ గ్రామంలో 60 మంది అంగన్వాడీ విద్యార్థులకు ఉచిత షూస్ పంపిణీ చేసిరట. మరి అంగన్వాడీ స్కూళ్ళలో కూడా మరి షూస్ పంపిణీ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక తీగుల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. సిద్దిపేట జిల్లా జయదేవ్పురం మండలం నుండి తీగుల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేసిరట. డ్యూటీ డాక్టర్ లేరని ఆరతీయగా వట్టిపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపులకు వెళ్లారని సిబ్బంది కలెక్టర్కి తెలిపారు. రోగులకు వైద్యం అందించడం డాక్టర్ ముఖ్యమైన విధి అని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట. మరి ఖచ్చితంగా వైద్యుల యొక్క ఏమంటారు, వైద్యులను అక్కడ పెట్టేదే మరి జనాలకు సేవ చేయాలని, ప్రజలకు సేవ చేయాలని. మరి అక్కడ హాస్పిటల్ని వదిలిపెట్టుకొని పోతే అక్కడ వచ్చేటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు మరి ఏ విధంగా వాళ్ళు వైద్యాన్ని పొందుతారు ఎప్పుడు. మరి ఖచ్చితంగా మరి ఇలాంటి తనిఖీలు ఎప్పటికప్పుడు చేస్తే మరి ఖచ్చితంగా ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఇక మెదక్ కలెక్టర్కు ప్రత్యేక ఆహ్వానం. ఢిల్లీ వర్క్షాప్లో పాల్గొన్న కలెక్టర్ రాహుల్ రాజ్ అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న ముప్పు శ్రీనివాస్ రెడ్డి. మరి గురు పౌర్ణమి సందర్భంగా నాగర మున్సిపాలిటీలో గల పలు కాలనీల్లో సాయిబాబా ఆలయాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా క్రమంలో మన నాగర మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారట. మరి దానికి సంబంధించినటువంటి వార్త. నెక్స్ట్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి కారంగుల శంకర్ గౌడ్. ఇక జవహర్ నగర్ 28వ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం గురువారం రోజు అంగరంగ వైభవంగా జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక అనంతగిరిలో గురు పౌర్ణమి ప్రత్యేక పూజలు పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు మేడ్చల్ పట్టణంలోని శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన ఆలయంలో ఆలయ చైర్మన్ దాత్రిక సింహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారట. మరి నిన్న గురు పౌర్ణమి సందర్భంగా ఎక్కడెక్కడ సాయిబాబా ఆలయాలు ఉంటాయో అక్కడ కూడా ఘనంగా గురు పౌర్ణమిని అయితే నిర్వహించడం జరిగింది. రెస్టారెంట్ను ప్రారంభించిన మాజీ మేయర్ పారిజాత అంట. మరి
ఇక అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి, నోటీసులకు జంకని బిల్డింగ్ యజమాని, కోర్టు అనుమతితో బిల్డింగ్ సీజ్ చేసిన అధికారులు. సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్ సూచన అంట. మరి రాజేంద్రనగర్ సర్కిల్లో అత్తాపూర్ డివిజన్ పరిధిలో ఇంటి నెంబర్ 4114 అనుమతులకు విరుద్ధంగా ఓ వ్యక్తి బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టాడు. దీంతో రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఫిర్యాదులు అందే పలుమార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. షోకాజ్ నోటీసులు అందుకున్న ఆ వ్యక్తి స్పందించలేదు. నోటీసులకు జంకకుండా బిల్డింగ్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేసిండు. ఇంకా సదరు వ్యక్తి నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వడంతో గురువారం టౌన్ ప్లానింగ్ ఏసీబీ తన సిబ్బందితో అక్కడికి వెళ్ళి హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ WP నెంబర్ ప్రకారం ఆ ఇంటిని అయితే సీజ్ చేసిరంట. మరిగా హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కార్మికులకు ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులదేనట. మరి ఫేస్ స్కానింగ్ యాప్లో సెలవుల ఆప్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. రత్నం, ఇక రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, ఇక సర్కిల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేషనల్ హైవే రోడ్డుపై సెంటర్ డివైడర్లకు కార్మికులతో పని చేయించకూడదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. రత్నం, రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి అన్నారట. ఈ మేరకు గురువారం GHMC అడిషనల్ కమిషనర్ శానిటేషన్ CN రఘుప్రసాద్ని కలిసి వినతి పత్రం అందజేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జీవితంలో ఎదగడానికి గురువు ఆశీర్వాదం ఉండాలి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఇక జీవితంలో ఎదగాలనుకుంటే వారికి గురువుల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలంట. మరి నిన్న ఏదైతే గురు పౌర్ణమి జరిగిందో మరి గురువుల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలని చెప్పి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక 60 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభం చేసిరంట. ఇక ఎక్కడంటే కంటోన్మెంట్ 1వ వార్డులో బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, నేతాజీ నగర్, చిన్న తోకట్ట, నక్కల బస్తీలో 60 లక్షలతో ఓపెన్ నాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అయితే ప్రారంభించిందంట. ఇక ఏసీబీ వలలో SI వేణుగోపాల్ గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న SI వేణుగోపాల్ ఓ కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. SI వేణుగోపాల్ 25,000 లంచం తీసుకుంటుండగా గురువారం రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. ఇంకా ఈ మధ్య ప్రమోషన్లో భాగంగా SI బాధ్యతలుగా తీసుకున్న వేణుగోపాల్పై కేసు నమోదైనట్లు దర్యాప్తు చేస్తున్నారంట. ఇక రామ్ బ్రహ్మం నగర్లో సీసీ రోడ్ల ప్రారంభం. రామ్ బ్రహ్మం నగర్లో దాదాపు 8 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభంలో GHMC అధికారులు అయితే ప్రారంభించిన వార్త చూడొచ్చు. కల్తీ కల్లు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. HMT కాలనీ కల్లు కాంపౌండ్ సీజ్ చేసిన వ్యాపారి అధికారులు సీజ్ చేసి వ్యాపార అనుమతులను రద్దు చేయాలి. ప్రభుత్వం కుకట్పల్లి కల్తీ కల్లు ముద్దుల బంధువులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రామారావు ఇమ్మనేని అంటూ ఒక వార్త. మరి హైదరాబాద్ కుకట్పల్లిలో అసలు చెట్లే లేవంట. మరి నీరా అనే పేరుతోని కావచ్చు, లేదంటే చెట్టుకల్ అనే పేరుతోని రసాయనాలతోని కెమికల్స్తోనైతే కల్తీ కల్లునైతే తయారు చేస్తారట. మరి కల్తీ కల్లును కూడా ఆ కెమికల్స్తో తయారు చేసి ఇది ప్యూర్ చెట్టుకల్ అని చెప్పి అమ్మడంతో కుకట్పల్లిలో నిజంగా ఒక రేంజ్లో చాలా మంది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు కిడ్నీలలో రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది అయితే తాగడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి మరి ఆ కుకట్పల్లిలో తయారు చేసేటువంటి అది చెట్టుకల్ కాదంట, కెమికల్ అని తేలిందట. సో దానిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆ అనుమతులను కూడా మరి కల్లు కాంపౌండ్ యొక్క కంప్లీట్గా అనుమతులను కూడా మరి రద్దు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అమాయక ప్రజలు చాలా మంది పోతారు, తాగుతుంటారు. మరి యాక్చువల్గా కళ్ళు తాగాలంటే మనకు విలేజ్లలో దొరుకుతాయి. ప్యూర్గా తాటే చెట్ల నుంచి కానీ ఈత చెట్ల నుంచి కానీ అది మాత్రమే అంటే కొంత మొత్తంలో తీసుకోవాలని అయితే కొందరు డాక్టర్లు అయితే కలుపుతారు. కాకపోతే ఎంత తాగాలో అనేది కూడా డాక్టర్లు కొంతవరకు తాగితే మంచిదని చెప్తా ఉంటారు. మరి ఎక్కువ తాగితే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ కుకట్పల్లిలో తయారు చేసినటువంటి ఇలాంటి కళ్ళు మాత్రం తాగొద్దు. ఈ కళ్ళును ల్యాబ్కు పంపించారట. ల్యాబ్కు పంపించి టెస్టులు చేస్తే ఈ కళ్ళు తాగిన వాళ్ళ ఆరోగ్యం బాగుపడదు కాదు, మొత్తం నరాలు క్షీణించిపోతున్నాయట. క్షీణించిపోయి మొత్తం కూడా వాళ్ళ ఆరోగ్యం తొందరగానే చనిపోతారని చెప్పేసి అయితే తేలిందట. సో అంత డేంజర్. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు కూడా పోయింది. ఇక డివైడర్ నిర్మించి వేగా నిరోధక సూచికలు మరిచారట. మరి నిత్యం రోడ్డు దాటే సమయాల్లో ప్రమాదాలు చవి చూస్తున్న కార్మికులు జీబ్రా క్రాసింగ్ లేవు, వేగ నిరోధక సూచిక బోర్డులు లేవు. మరి రోడ్డు నిర్మించారు కానీ మరి వైట్ చారలు మనం చూస్తూ ఉంటాం. జీబ్రా క్రాసింగ్ అంటే వాళ్ళు రోడ్డు దాటడానికి కావచ్చు, అలాగే అక్కడ ఏదైతే మూలమలుపులు ఉంటాయో అక్కడ రెడ్ సిగ్నల్స్ లేదంటే ఎల్లో సిగ్నల్స్ అంటే అక్కడ డేంజర్, అక్కడ వాహనాలు స్లో చేసుకోవాలని కొన్ని ఉంటాయి అనమాట. ఆ సూచకాలు అయితే మర్చిపోయారట. దుర్గానగర్ నుంచి ఆరాంఘర్కు ఇన్నర్ రింగ్ రోడ్డులో గల సెంట్రల్ డివైడర్ అభివృద్ధి పనులట. మరి అక్కడ మొత్తం కూడా ఖచ్చితంగా ఏమంటారు హెవీ వెహికల్స్ పోవడంతో నడిచేటువంటి పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తాం. ఇక జోనల్ కమిషనర్ లాగిన్ తెరవబోయిన ఆపరేటర్ ఓటీపీ రావడం విషయం వెలుగులోకి. ఇక జిహెచ్ఎంసీలో వెస్ట్ జోన్ కంప్యూటర్ ఆపరేటర్గా
ఆపరేటర్ బరితెగించాడు. ఏకంగా అర్ధరాత్రి షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే లాగిన్ ఓపెన్ చేయడానికి ఆపరేటర్ అభిలాష్ ప్రయత్నించిండు. ఇక జోనల్ కమిషనర్కు ఓటీపీ రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన కమిషనర్ హేమంత్ బోర్కాడే కీలకమైన ఫైల్స్ లాగిన్ ఉండడంతో ఎందుకు లాగిన్ అయ్యారనే విషయంపై ఆరా తీశాడు. ఆపరేటర్ అభిలాష్ను విధుల నుంచి తొలగించారంట. మరి ఏం స్కామ్ చేద్దామని ఓపెన్ చేసిరో మరి. ఇక నెక్స్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కృష్ణా మండలంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు అట. ఇక కృష్ణా మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక గ్రామ సంఘం ఆధ్వర్యంలో కళాజాత బృందాలకు మహిళలకు ఆటపాటలతో సంఘములకు ఇక వడ్డీ లేని రుణాలు ఇన్సూరెన్స్ సంఘంలో లేని మహిళలు సంఘంలో చేరాలని బ్యాంకు లోన్స్, శ్రీనిధి లోన్స్, సిఐఎఫ్ లోన్స్, ఎంటర్ప్రైజెన్స్ యూనియన్స్, మార్కెటింగ్, అమ్మ ఆదర్శ పాఠశాల మొదలగు విషయాలపై చర్చించారట. మరి సమావేశంలో పాల్గొన్న ఏపీఎం బసవరాజు మాట్లాడుతూ మహిళలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని సూచించారట. మరి మహిళలు ఎవరైతే ఇళ్లలో ఉంటారో మరి చిన్నగా పనులు చేసుకోవాలని బతకాలనుకున్నటువంటి మహిళలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి బ్యాంకు నుండి రుణాలు తీసుకొని వాళ్ళు ఒక చిన్న తరహా ఏమన్నా చిన్న పనులు చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి బ్యాంకు రుణాలను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నేడు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ వెల్లడి. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్లోని మంత్రి నివాసం నుండి బయలుదేరి జిల్లాకు రోడ్డు మార్గాన్ని రానున్నారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. ముందుగా రంగారెడ్డి జిల్లాలో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మాడుగుల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి 1:30 గంటలకు నాగర్ కర్నూలులో జిల్లా కల్వకుర్తి పట్టణం 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన పనులు అయితే చేపడుతున్నారంట. మరి ఇది ఒక జిల్లాలో కాదు, దాదాపు మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఒక హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి కడితే చాలా బాగుంటుంది. అసలు ఆసుపత్రుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అసలు కొన్ని చోట్లలో ఉన్నాయి 100 పడకల ఆసుపత్రి, పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ దాంట్లో వైద్య సేవలు నిల్లు అనమాట. ఇప్పుడు ఎమ్మెల్యే 119 నియోజకవర్గం అంటే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ఉన్నారు కదా, మరి ఎమ్మెల్యేకి సంబంధించి హాస్పిటల్స్ కూడా ఉండాలి కదా, కాలేజీలు ఉండాలి, స్కూల్స్ ఉండాలి, అన్ని ఉండాలి. అదే అది స్థాపించడమే కాకుండా దానిపైన కూడా పర్యవేక్షణ చేపట్టాలి. ఇక విద్యార్థులకు షీటింగ్ అవగాహన సదస్సు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకుంటాం, బహుజనుల ఆత్మగౌరవం కాపాడుకుంటాం. బీసీ సంఘాల జేఏసీ నాయకులు హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకుంటాం, బహుజనుల ఆత్మగౌరవానికి కాపాడుకుంటామని మహబూబ్ నగర్ బీసీ సంఘాల జేఏసీ నాయకులు అయితే పిలుపునిచ్చారంట. మరి అందులో మరి హరిహర వీరమల్లుకి సంబంధించి సినిమా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారో మరి అందులో కొన్ని అయితే మరి చరిత్రను వక్రీకరించి సినిమా తీసినట్లుగా మరి బీసీ సంఘాలు కావచ్చు, మరి అటు బహుజనులు కావచ్చు అటు అయితే ఆరోపిస్తున్నారు. మరి ఆ సినిమా సరి చూసుకొని అయితే రిలీజ్ చేయాలి, లేదంటే అడ్డుకుంటాం అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ కూడా ఖచ్చితంగా హరిహర వీరమల్లును అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. మరి దానిపైన యూనిట్ ఎట్లా స్పందిస్తూ చూడాల్సిందే. ఇక ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఇక ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇక స్థానిక సంస్థ ఎన్నికల్లో సామాజిక న్యాయం, కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జు పిఏసీ మెంబర్ కుసుమ్ కుమార్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పెద్ద చెరువు ఆక్రమణలపై అధికారుల సర్వే, చెరువు శిఖాన్ని ఆక్రమించిన వారిపై చట్టమని చర్యలు. ఇక మండల రెవెన్యూ అధికారి అమిన్ సింగ్. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని పెద్ద గుట్టకు ఆనుకొని ఉన్న పెద్ద చెరువులో సర్వే నెంబర్ 759లో ప్రభుత్వ భూమి అయిన చెరువు శిఖం ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు గురువారం సర్వే నిర్వహించారు. ఇక చెరువులు మొత్తం కుంటలు గింటలు అన్ని కబ్జా చేసినాక మరి సునామీలు వస్తాయి, మరి వర్షాలు రాకుండా ఇట్లనే అవుతుంది అనమాట. కాబట్టి చెరువులను అలాగే కుంటలను కాపాడుకోవడం మన బాధ్యత. మరి ఏమంటారు, ఇలాంటి వరదలు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఆ వరదలన్నీ కూడా పోటెత్తకుండా ఉండాలంటే ఆ వాటర్ యొక్క స్థలాన్ని వాటర్కే మనం కేటాయించడం మన యొక్క బాధ్యత. ఇక పకడ్బందీగా ఓటర్ జాబితా రూపకల్పన, ఓటర్ జాబితా తయారీలో బిఎల్ఓలదే పాత్ర కీలకం. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అంటూ ఒక వార్త చూడొచ్చు మనం. ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ పాదయాత్ర, కలెక్టరేట్ ముట్టడి అంటూ ఒక వార్త. మరి పట్టణంలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు, గుడిసెవాసులకు స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర నిర్వహించారట. మరి ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ మరి కలెక్టరేట్ను ముట్టడించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక స్థానిక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్కు 25% రిజర్వేషన్. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 25% రిజర్వేషన్ కల్పించేలా కృషి చేస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అయితే పేర్కొన్నట. మరి నిజంగా అది మంచి విషయం, ఎందుకంటే యూత్లను కూడా రాజకీయాలను తీసుకొస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దేశం పైన కానీ రాష్ట్రం పట్ల కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. 25% రిజర్వేషన్లు ఇచ్చడం మంచిదే. ఇక విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న
విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో అనుముల మండల ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో దాదాపుగా 26,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 22 లక్షల పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. వీరిలో 60% మంది విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా ఉంటున్న వారేనని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ప్రైవేట్ స్కూల్ బస్సులు వచ్చి ఏ విధంగా తీసుకెళ్తున్నాయి ఆ విధంగా ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యార్థులను స్కూల్కి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లు మూతపడకుండా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ మంది చదువుకునే అవకాశం, విద్యా వ్యవస్థ కూడా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో సాగర్ నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ మామిడి రవి, మండల నాయకులు గోవర్ధన్, లక్ష్మణ్, వంశీ, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారన్నట్టు వార్తలు. నిజంగా చాలా మంచి ఐడియా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కు చాలా మంది దూరంగా ఉంటుంటారు, పేద మధ్యతరగతి వాళ్ళు దూరంగా ఉంటారు. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఉంటాయో ఇంటికి వచ్చి తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి మళ్ళీ స్కూల్ అయిపోగానే ఇంట్లో దింపేస్తారు. అట్లాగే కూడా ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ప్రభుత్వ స్కూల్లో బస్సులు అయితే ఫెసిలిటీస్ సౌకర్యం కల్పించి తీసుకొచ్చే విధంగా చేస్తే మరి గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ కొంతమందికి ఏమైపోతుందంటే ఇప్పుడు దాదాపు 2-3 ఊర్లు దాటిపోయి 3-4 ఊర్లు దాటిపోయి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎలాగో స్కాలర్షిప్ ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి అంత దూరం ఎందుకు, ప్రైవేట్ మనకి ఇంటి దగ్గరనే ఉంది కదా అని చెప్పి పోతున్నారు. కాబట్టి ప్రభుత్వ స్కూల్స్ కూడా మరి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, 3-4 కిలోమీటర్ల కంటే ఇంకెక్కువ ఉంటే మరి ఒక్క బస్సు అరేంజ్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఒక మంచి ఐడియా అని చెప్పుకోవచ్చు. ఇక రీజనల్ కోఆర్డినేటర్ అక్రమాలపై విచారణ జరపాలి, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు లింగయ్య యాదవ్ అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే చర్యలను రెవెన్యూ డివిజన్ చేయండి అంటున్నారు. మరి జేఏసీ చైర్మన్ వకుల భరణం నర్సయ్య పంతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ చైర్మన్ వకుల భరణం నర్సయ్య పంతులు డిమాండ్ చేశారట. మరి జనగామ నియోజకవర్గ చర్యల పట్టణ కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద చర్యల రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగిందట. మరి దానికి సంబంధించి చర్యలను అయితే రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వైభవంగా ధర్మ వ్యాధుడి విగ్రహ ప్రతిష్టనట. నగరంలోని అలంకార్ జంక్షన్ వద్ద 11వ డివిజన్లో అరికటిక గురువు శ్రీ ధర్మ వ్యాధుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన. జనగామ నియోజకవర్గంలో కొమరవెల్లి మండల కేంద్రంలోని తపాస్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండల కాంగ్రెస్ నాయకులు గురువారం శంకుస్థాపన చేశారు అన్నట్లు ఇక్కడ వార్త వచ్చింది. మున్నూరు కాపు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ముష్కమల్ల సుధాకర్ అట. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నియామక పత్రం అందజేత. మరి మున్నూరు కాపు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా సుధాకర్ గారు అయితే ముష్కమల్ల సుధాకర్ గారు అయితే నియమితులయ్యారు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మరి కొండా మురళి గారు అయితే అతనికి నియామక పత్రం అందజేసినటువంటి ఒక వార్త. ఇక భద్రకాళి ఆలయంలో మంత్రి కొండా సురేఖ పూజలు చేసిరంట. ఇక ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. స్థానిక దత్తాత్రేయ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను గురువారం వేడుక జరుపుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్తాభిషేకం నిర్వహించారన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గుట్టపై మట్టి వ్యాపారాల దాడి అట. మట్టిలో కలిసిపోతున్న కోర్ ఎకోసిస్టమ్ కాపాడాలని ప్రకృతి ప్రేమికుల విజ్ఞప్తి. మరి నేలకొండపల్లి అనంతనగర్ గ్రామాల మధ్య ఉన్న కోరటేను గుట్ట మట్టి వ్యాపారుల చేతుల్లో చిక్కుకుంది. గతంలో జాతీయ రహదారి పనుల కోసం కొంత భాగాన్ని తొలిచారట. ఇప్పుడు అదే దారిలో భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. నిన్నటి వరకు ఇంద్రమ్మ ఇంట్లో పేదవాడి గృహాలకు మట్టిని తరలిస్తున్నామని అధికారులు చూసి చూడనట్లుగా వివరించారట. దాన్నే సాకు చేసుకున్న కొందరు రహదారి కోసం గుట్టను తవ్వేస్తున్నారట. ఇక ప్రకృతి పరిరక్షణపై పదే ఉపన్యాసాలు ఇచ్చే అధికారులు అదే ప్రకృతి కండ్ల ముందే నాశనం అవుతున్న మౌనంగా ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నట్టు ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి మట్టిలో కలిసిపోతున్న ఆ కోర్ ఎకోసిస్టమ్ అంటూ చూసిరు కదా, మొత్తం కూడా ఎట్లా చదువుతూ ఉన్నారు. అంత పెద్ద మొత్తం కూడా మట్టి తవ్వే క్రమంలో కొండను కూడా మొత్తం పిండి చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు అంటూ ఒక వార్త చూడొచ్చు. పోడు భూముల జోలికి వస్తే ఉద్యమిస్తాం. న్యూ డెమోక్రసీ నేత సతీష్ హెచ్చరిక. ఇక మండలంలోని బండిరేవు గ్రామ పంచాయతీ గట్టోరి గట్టులో అమాయక ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు తప్పుడు కేసులు పెట్టి కోర్టుకు పంపించారని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ ఆరోపించారు అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మరి పోడు భూముల జోలికి వస్తే ఖచ్చితంగా మేము ఉద్యమిస్తామంటూ మరి చెప్తున్నటువంటి సతీష్ గారు హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఏజెన్సీలో గుప్పమంటున్న గుడుంబ. తప్పతాగి రోడ్డున పడుతున్న యువత, మొద్దు నిద్రలో ఎక్సైజ్ అధికారులు. ఇక మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో గుడుంబ స్థావరాలు పుట్టగొడుగులా వెలిసి గుప్పమంటున్నాయి. తప్పతాగి కొందరు యువకులు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వ మద్యం కంటే చౌకగా దొరకడంతో పాటు గ్రామాల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ సేవించి ఆరోగ్యాన్ని అయితే చెడగొట్టుకుంటున్నారు. ఇంకా ఎక్సైజ్ అధికారులు గాఢ నిద్రలో
గాఢ నిద్రలో జోగుతూ తమ విధులను మరిచారని ఆయా గ్రామాల మహిళలు అయితే విమర్శిస్తున్నారంట. మరి ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా చాలా దారుణం అది గుడుంబ. మరి దానికి బానిసలై యువత చిన్న పెద్ద తేడా లేకుండా తాగి అయితే రోడ్ల మీద పడుతున్నారంట. మరి ఎక్సైజ్ అధికారులు పట్టించుకుంటలేరంట, ఎవరు పట్టించుకుంటలేరంట. మరి తాగుడు దేవుడికి కానీ మరి ఈ గుడుంబాల ఎవరైతే ఈ గుడుంబ తయారు చేస్తారో వాళ్ళ పైన దాడి చేసి అవన్న కొంచెం పట్టుకుపోయి వాళ్ళని లోపలేస్తే మళ్ళీసారి తయారు చేయకుండా ఉంటారు కదా. ఇక్కడ కట్టడి చేస్తే తాగే వాళ్ళు ఉండరు కదా, ఉండరు అంతే. అదే మరి అక్కడ ఎందుకు కట్టడి చేస్తలేరు? తయారు చేసిన పట్టుకుపోయి లోపలేస్తే తాగే వాళ్ళు ఉండరు. ఇక అభివృద్ధి పనులను పరిశీలించిన డిఆర్డిఓ ఇక వన మహోత్సవంలో మొక్క నాటిన విద్యా చందన అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకా అయిపోయింది ఇవ్వనమాట ఇవాళ శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు అండ్ ఇంకా సమస్యలు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసే ఉండండి. నేను కిరణ్, థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.